హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వీడియో. ఈ వీడియో నాకు చాలా స్పెషల్ బికాస్ హన్విక ఇంకో మైల్ స్టోన్ని రీచ్ అయిందనమాట. హన్విక నైటే బోర్లో పడింది, పర్ఫెక్ట్గా బోర్లో పడింది. 2 వీక్స్ బ్యాక్ బోర్లో పడింది కానీ హెడ్ లిఫ్ట్ చేసుకోలేదు అండ్ హ్యాండ్ పొజిషన్ కూడా కరెక్ట్గా లేకుండే. నిన్న నైట్ పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కరెక్ట్ పొజిషన్లో అయితే హెడ్ మంచిగా లిఫ్ట్ చేసింది అనమాట. సో మార్నింగే మేము ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుందాం అనేసి ఫిక్స్ అయిన ఉండే. మార్నింగే నేను హన్వికకి ఈ అవుట్ఫిట్ని డిజైన్ చేసిన అనమాట. ఇది పట్టు శారీ బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ పీసెస్ మనం మగ్గం వేయించుకుంటాం కదా, సో శారీలో వచ్చిన బ్లౌజ్తోనే నేను క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేసిన. ఇదేమో బ్లౌజ్ అనమాట, బ్యాక్ హుక్స్ ఇచ్చి ఇట్లా స్టిచ్ చేసిన. సో హన్విక ఈ అవుట్ఫిట్లో ఎట్లుంటుందో మీరు కూడా చూడండి. సో మా మమ్మ అయితే బొబ్బట్లు వేసింది, మా సైడ్ అయితే పోలేలు అంటారు. సో చేసింది అనమాట. చిన్న బ్యాక్ డ్రాప్ వేసి కొన్ని పిక్చర్స్ తీద్దామని అనుకున్నాము. నేను హన్వికది ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేయాలని ఫిక్స్ అయిన అనమాట. నేను ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నా ఈ చిన్ని మూమెంట్ని నాతో పాటు మీరు కూడా చూసేయండి. కోలప్ బ్యాక్ డ్రాప్ ఫ్లోర్ పైన వేసుకొని సెట్ చేసుకున్న ట్రెడిషనల్ థీమ్లో అండ్ సింపుల్గా డెకోర్ చేసుకుందామని ఫిక్స్ అయిన ఉండే. ఇక్కడ ప్లేట్లో బొబ్బట్లు పెట్టి డెకోర్ చేసుకున్నాము. బనానా లీవ్స్లో పెడదాం అనుకున్నా కానీ బనానా లీఫ్ నాకు ఎక్కడ దొరకలేదు అనమాట. ఇక్కడ నేను హన్వికని మంచిగా డ్రెస్అప్ చేసి కొంచెం ఫీడ్ ఇచ్చి ఫ్లోర్ పైన వేసిన అనమాట, ఇంకా బోర్లో పడడానికి. ఇక్కడ ఏదైతే బోర్డు ఉందో అది నేను పింట్రెస్ట్ ఇన్స్పో నుండి తీసుకొని హన్వికని ఎడిట్ చేయించి ప్రింట్అవుట్ దించిన అనమాట. కొంచెం డెకోర్ లాగా ఉండడానికి ప్లేస్ చేసిన. అండ్ హన్వికని ఎంతగానో ఆడిచ్చిన మాట్లాడినా కానీ అస్సలు బోర్లో పడలేదు. అదేంటో మా హన్విక నేను ఉన్నప్పుడు బెడ్ పైన ఉన్నప్పుడు ఊకే బోర్లో పడుతుండే. బోర్ల నుండి తీసి హన్విక ఫుల్ ఏడుస్తుండే. ఇప్పుడు బోర్లో పడమంటే అస్సలు పడతలేదు, ఎందుకంటే వీడియో తీస్తున్నాం కదా, పిల్లలు అట్లనే చేస్తారు ఇంకా. అండ్ హన్వికని కొంచెం కామ్ చేయడానికి నా ఒడిలో వండబెట్టుకొని కొంచెం సేపు ఆడిచ్చి ప్యాంపరింగ్ వేస్తేనన్నా అట్లా మళ్ళీ ఫ్లోర్ పైన వేస్తే బోర్లో పడుతుందేమో అనుకున్నాం కానీ అయినా బోర్లో పడలేదు. హన్వికకి కొంచెం టైం ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ క్లాప్ చేసుకుంటా సాంగ్స్ పాడితే మనలోనే చూస్తుంది, ఇంకా నన్ను మా చెల్లెల్నే చూస్తుందని మేము ముగ్గురం ఒకటేసారి సైలెంట్ అయిపోయినాము. ఏంది సైలెంట్ అయిపోయారు, ఇంకా పడాలి అని అనుకొని హన్విక ఎట్ ద లాస్ట్ ఇంకా పడిపోయింది అనమాట బోర్లా. అండ్ హన్విక ఉట్టి 3 months అయిపోతుంది. అండ్ షీ రీచ్డ్ హర్ ఫస్ట్ మైల్ స్టోన్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా అత్తయ్య మా మామయ్య వాళ్ళ అండ్ మా అక్క వాళ్ళని నేను మిస్ అవుతున్నా. అంటే మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అందరు ఉన్నప్పుడు అని అనుకున్నా కానీ ఇంకా బోర్లో పడిపోయింది కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ హన్విక చూస్తుంది ఏంటిది ఇది కొత్త ఐటెం తినాలా ఇంకా అనేసి. సో మేము ఇట్లా హన్వికది బోర్ పడితే బొబ్బట్లు ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. కొన్ని పిక్చర్స్ తీసుకుందామంటే హన్విక ఫుల్ క్రాంకీ ఉండే. హన్విక స్లీపింగ్ టైం అనమాట అది, అందుకని కొంచెం క్రాంకీ ఉండి ఏడ్చింది. హన్విక నేను ఆడిచ్చిన కొద్దిసేపు నేను మా మమ్మీ ఎత్తుకొని హన్వికని కొంచెం కామ్ చేసి కొన్ని పిక్చర్స్కి అండ్ కొన్ని వీడియోస్కి కామ్ చేసినాం అనమాట. అండ్ నేను హన్వికతోని కొన్ని ఫొటోస్ తీసుకోవాలి, కొన్ని వీడియోస్ ఉండాలి మెమొరీ లాగా అనేసి. అఫ్ కోర్స్ హన్వికకి అయితే ఏం గుర్తుండే కానీ కొంచెం పెద్ద అయినాక చూసుకోవడానికి వీడియోస్ అయితే ఉంటుంది కదా, అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఇక్కడ వాళ్ళ పిన్ని హన్వికతో ఆడుకుంటుంది కొన్ని పిక్చర్స్ కోసము. అండ్ వాళ్ళ పిన్ని అండ్ వాళ్ళ అమ్మమ్మ కొంచెం హన్వికతో టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగారు. హన్వికది బోర్లో పడితే బొబ్బట్లు చిన్న సెలబ్రేషన్ అనమాట. రేపు మాకు చూసుకోవడానికి ఉంటుందని ఈ వీడియో నేను రికార్డ్ చేసుకున్నా. సో హన్వికని అయితే వాళ్ళ పిన్ని ఎత్తుకుంది. సో meet you all on next video. Bye. Say bye. Bye.